ఒక నిజం చెప్తాను. అయితే మా ఫ్రెండు అతడు బాగా ఏజే ఉంటుంది, 40 దాకా ఉంటుంది. దుబాయ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళ కొడుకు తాపకు నాన్న బండి కావాలి, మొన్ననే 10th అయిపోయిందట పోయిన ఇయర్. నాకు తాపకు బండి కావాలంటే నేనే ఉండి ఏం అడుగుతున్నారా, ఈ బర్త్డే కొనిస్తాడు పోరా మీ నాన్న అన్న. దాన్ని పట్టుకొని బండి 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 అని పానం తలిగిండు. బండి కొనిచ్చినాం, మొన్న బర్త్డేకు బండి కొనిచ్చిండు. అయితే వాడు బండి అంత ఇష్టం కొద్ది కొనిపించుకున్నప్పుడు మర్యాద కొద్ది మంచిగా రప్పుకుంటూ అయిపోతుండేగా. ఫుల్ తాగి యాక్సిడెంట్ అయ్యింది, కాలు ఎరగొట్టుకున్నాడు. ఇక్కడ లబో దిబో అని మొత్తుకుంటుండు వాళ్ళయ్య. పిల్లలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు దుబాయ్ వెళ్ళి సుఖంగా ఉంటుర్రు అనుకుంటారు. అక్కడ ఏం పని చేస్తారు, సమయానికి అన్నం తినారా, అసలు ఏం చేస్తారు అవన్నీ ఏం అవసరం లేదు. ఎదుటి వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటే బట్టలు కావాలా, చైన్లు వేసుకొని తిరిగితే చైన్లు కావాలా, దోస్తులు బైకులు ఉంటే బైకులు కావాలా, కార్లు ఉంటే కార్లు కావాలా, ఇవే ఆలోచిస్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అవసరం లేదు. ఇది ఆలోచించకుండా అట్లా చేసిండు కదా. ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, ఇంట్లో అన్నాడు. బండి ఎందుకు కొనిచ్చినాం రా అని మొత్తుకుంటుంది నాతో. చెప్పు, అర్థం చేసుకోండి, తల్లిదండ్రులని కూడా పిల్లలు అర్థం చేసుకోండి. మనకు వచ్చేటప్పుడు వస్తాయి, తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు కష్టపడి సంపాదించుకోవాలి. అంతేగాని సూసైడ్ చేసుకుంటానే బ్లాక్మెయిల్ చేసుడు కాదు. ఇక బండ్ల కోసం బ్లాక్మెయిల్ చేసుడు ఏంద్రా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ నాన్న పరిస్థితి, మీ నాన్న ఏం పని చేస్తాడో నీకు తెలియదు. ఇక అడికి రాగానే వచ్చేటప్పుడు మంచిగా సూటు బూట్ వేసుకొని రాగానే అదొకటే మా నాన్న హ్యాపీగా ఉంటాడు, అందుకోసం సూటు బూట్ వేసుకొని వస్తాడు అనుకుంటాడు. ఇక్కడ తిండి కూడా టైంకు దొరకదు. ఎర్ర టెండలో చెమట గారిపోతాయి, పలిగిపోతుంది ఎక్కడిదక్కడ. అది అర్థం చేసుకోరు. టైం ఎక్కువ ప్యాకెట్ మనీ అంటే ఇంకా ప్యాకెట్ మనీ. అక్కడికి కనీసం ఆ పెట్రోల్ పోసేందుకు కూడా పని లేదు. నాకు బండి కావాలన్నాడు, బండి కొనితే కాలు ఎరుగుతున్నాడు. ఎన్ని విధాలుగా నష్టం. ఇప్పుడు పెట్రోలు నష్టం, బండికి నష్టం, మనిషి నష్టం. అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అనుకోండి. వాళ్ళకి జరిగినట్టు ఇంకెవరికి జరగద్దని వీడియో చేస్తున్నాను అంతే. నేను తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి. మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి? ఉన్న వాళ్ళని చూసి రెచ్చిపోవడం కాదు. తల్లిదండ్రులు ఎలా సంపాదించారో